జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ 2026 జూలై లోపల ఆయన రిజైన్ చేయడం కానివ్వండి, లేకపోతే మరణించడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కన్యా రాశికి అధిపతి బుధుడు. కన్యా రాశిలో హస్త 4 పాదాలు, ఉత్తర 2, 3, 4 పాదాలు మరియు చిత్త 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. కన్యా రాశి వారికి కుటుంబ స్థానంలో సూర్యుడు నీచపడతాడు 17వ తారీఖు నుంచి. కుటుంబాధిపతి అయిన శుక్రుడు లగ్నం నీచపడతాడు. మరియు కుటుంబాధిపతి అయిన శుక్రుడు 12వ స్థానంలో రాహుగారి దృష్టి ఉండటం మూలంగా ఇబ్బందులు అయితే ఉంటాయి. ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా కుటుంబ పరంగా ఇబ్బందులు ఉంటాయి, కానీ ధనపరంగా మాత్రం ఎటువంటి లోటు అంటూ ఉండదు. సకాలంలో చేతికి ధనం అనేది మాత్రం చాలా ఆనందంగా ఉంటారు. విద్యార్థులకి ఈ మాసం అనేది చాలా బాగుంటది. మీకు కాన్సంట్రేషన్ పవర్ కూడా బాగుంటది. ఇక్కడ 4వ స్థానంలో దృష్టి ఉంటుంది, గురువు గారి దృష్టి. అలాగే 4వ స్థానం అధిపతి గురువు 19వ తారీఖు అక్టోబర్ నుంచి కర్కట రాశిలోకి రావటం మూలంగా మీకు ఇంకా బాగుంటది. విద్యార్థులకి చాలా ఆనందంగా ఉంటారు. లవర్స్ కి మాత్రం చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. పంచమాధిపతి అయిన శని 7వ స్థానంలో ఉండి సూర్యుడి దృష్టి శని మీద, శని దృష్టి సూర్యుడి మీద ఉండటం మూలంగా, మరియు 9వ తారీఖు నుంచి కూడా శుక్రుడు కూడా లగ్నంలోకి రాబోతున్నారు. శని దృష్టి ఉండటం మూలంగా, శుక్రుడు అంటే ప్రేమ, సో శని గారి దృష్టి శుక్రుడి మీద ఉండటం మూలంగా, నీచపడిపోయిన శుక్రుడి మీద ఉండటం మూలంగా లవర్స్ కి అంత అనుకూలంగా ఉండదు. మరియు పంచమ స్థానం మీద కుజుడి దృష్టి ఉన్నది, 4వ దృష్టితో కుజుడి దృష్టి ఉన్నది అనమాట. సో ఇవన్నీ ఉండటం మూలంగా లవర్స్ కి మాత్రం ఈ మాసం అనేది అసలు అనుకూలంగా లేదు. మీకు ఇబ్బందులు అనేవి ఉన్నాయి. శత్రువులు అనే వాళ్ళు ఉండరు. మీకు శత్రువులు మిత్రులు అవుతారు. మీకు 6వ స్థానం రాహు ఉండటం మూలంగా మంచి ఫలితాలు ఉంటాయి. 19వ తారీఖు అక్టోబర్ వరకు గురుగారి దృష్టి కూడా ఉన్నది కాబట్టి మీకు శత్రువులు అనే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. హెల్త్ పరంగా మాత్రం కొంచెం ఇబ్బందులు ఉంటాయి. గ్యాస్ సమస్యలు, ఎసిడిటీ సమస్యలు, థైరాయిడ్ సంబంధించిన విషయాలు, స్ట్రెస్ సంబంధించిన విషయాలు, ఇలాంటి విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. మీరు విష్ణు సహస్రం పారాయణం చేయండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. సప్తమాధిపతి అయిన గురువు గారు మీకు లాభస్థానంలోకి రావటం మూలంగా మ్యారేజ్ పరంగా చాలా బాగుంటది. 19వ తారీఖు అక్టోబర్ నుంచి ఎవరైతే మ్యారేజ్ కోసం ప్రయత్నిస్తున్నారో మంచి సంబంధం కుదిరే అవకాశం అనేది చాలా చాలా ఆనందంగా ఉంటారు. బిజినెస్ పరంగా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ ఉంటాయి. ఈ మాసంలో మాత్రం పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు, చాలా చాలా ఆనందంగా ఉంటారు. వృత్తిపరంగా కూడా ఈ మాసం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు కొత్త స్కిల్స్ నేర్చుకోవటం ఇట్లాంటివి జరిగే అవకాశం అది చాలా చాలా సంతోషంగా ఉంటారు. వృత్తిపరంగా మాత్రం ప్రమోషన్స్, హైక్స్ ఇలాంటివి కూడా వచ్చే అవకాశం ఉన్నది. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.